నేటిదిన వాక్య ధ్యానం కొరకు 30వ కీర్తన 12వ చరణంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. గోనెపట్ట అనున్నది వేదనతో కూడిన జీవితానికి, దుఃఖము, అంగలార్పు, బాధను వ్యక్తపరిచేటటువంటి సమయం అది. అయితే అట్టి స్థితిలో ఎవరైతే దేవునికి ఉండి మొరపెడతారో నిశ్చయంగా దేవుడు వారి మొర్ర ఆలకించి వారిని విడిపించి గోనెపట్టను తీసివేసి వారికి సంతోషమును వస్త్రముగా ధరింపచేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. దావీదు గారు తన జీవిత దినాల్లో తాను ఎదుర్కొన్నటువంటి చేదైన అనుభవాలు ఎన్నో. వాటన్నిటిలో కూడా అతడు ఆశ్రయించింది మన ప్రభువైన యేసుక్రీస్తునే. 30వ కీర్తన 8వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగని ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము అని మాట్లాడుతూ 10వ చరణంలో, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము అని చెప్పి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడగలం. అలా దేవునికి అతడు మొరపెట్టిన కారణము ప్రభువారు గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసినటువంటి విషయాలు చూడగలం. ఇదే స్థితిని పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు గోనెపట్టను కట్టుకొని తమ వేదనను, అంగలార్పును ప్రభు ఎదుట తెలియపరిచినటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తాం. మరొక సంఘటన మనం పరిశీలన చేస్తే యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో నినివే పట్టణానికి కలగబో దుర్ఘటన గురించి యోనా ప్రవక్త వెళ్ళి వారికి ప్రకటించినటువంటి ఆ సందర్భంలో రాజు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని అతడు బూడిదలో కూర్చుని అతడును అతనితో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ అతడు సెలవిచ్చినటువంటి మాట చొప్పున సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను అని సెలవిచ్చి వారు దేవుని సన్నిధిలో తమ చెడు నడతలు మానుకుని వారు చేయుచున్న క్రియల విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారు ధరించిన గోనెపట్ట స్థితిని చూచి వారికి చేదనని తాను సెలవిచ్చినటువంటి కీడును చేయక ఆయన మానినటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించగలం. ఇంత ఆశ్చర్యం! నిజమే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరులు, మీరు ఏ అంగలార్పుతో బాధతో ఇదను ఉన్నా ప్రభునొద్దకు రండి, ఆయనకు మొరపెట్టండి. నిశ్చయముగా ఆయన మీ ఆత్మకు, మీ మనసుకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తారు, నెమ్మదిని ఇస్తారు. అంత మాత్రమే కాక నిత్య సంతోషాన్ని తన రాజ్యంలో ప్రభువారు అనుగ్రహిస్తారు. నేడున్నటువంటి సమస్యలను గూర్చి, బాధను గూర్చి, అన్యాయపు క్రియలలో అపవాది నడిపించేటటువంటి తెలియని చెడ్డ మార్గాల్లో ప్రయాణం చేసి నిత్య నరకానికి వెళ్ళి నిరంతరం యాతన పడుట కంటే ప్రభువునొద్దకు వచ్చి ఆయన పాదాల చెంత చేరి ఆయన వేడుకుంటే మీకున్నటువంటి మీ పరిస్థితిని ఆయన అద్భుత రీతిలో మార్చగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ కీర్తన 7వ చరణంలో తనకున్నటువంటి సంతోషాన్ని ప్రభువారు అధికం చేశాడని తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు నిశ్చయంగా చెప్తున్నారు, మీరు దుఃఖిస్తారు కానీ లోకం సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖము సంతోషమగునని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రభు పాద చెంత చేరిన ఏ ఒక్కరి జీవితాలు కూడా అవి అవమానకరంగా మార్చబడవు. నిశ్చయముగా వారు ఉన్నటువంటి ఆ వేదనకరమైన స్థితి నుండి దేవుడు వారికి సంతోషకరమైన స్థితిని అనుగ్రహిస్తారు. ఈ దీవెన ప్రభువునొద్ద మాత్రమే, ప్రభువుకు మొరపెట్టుట ద్వారా మాత్రమే సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు మేలు కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడు వారిని దర్శించండి. వేదనతో, పలు విషయాలను బట్టి గాయముతో, అంగలార్పుతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని ఇప్పుడే మీరు దర్శించి వారిని బలపరచుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళు లేవనెత్తండి. ఎందరైతే ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొంది ఉన్నారో మీ ద్వారా కలుగు సంతోషము, సమాధానము, ఆశీర్వాదం వారికి మీరు దయచేదురుగాక. ముందున్నటువంటి దినములన్నిట
ప్రతి విషయానికి మీ యొద్ద మొరపెట్టి వారి జీవిత దినాల్లో వారు కలిగి ఉన్నటువంటి భారభరితమైన విషయాల నుండి మీరు అనుగ్రహించు విడుదల పొంది సంతోష ఆనందాలు గలవారై వర్ధిల్లునట్లుగా మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.